అందరికీ నమస్కారం అండి. శ్రీమాత నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక మంగళవారము. ఈ మంగళవారం రోజున అమ్మవారి గురించి సకల సమస్యల పరిష్కారిణి ఈ అమ్మవారు. అమ్మవారి రూపాలు అనేకంగా ఉంటాయి. నవదుర్గలు, అష్టలక్ష్ములు ఇలాంటి కోవలోకి వచ్చిందే ఈ సప్తమాతృకలు. సప్తమాతృకలు అమ్మవారి 7 స్వరూపాలు. ఈ సప్తమాతృకలలో శ్రీ వారాహీదేవి కూడా ఒకరు. ఈమె దేవతల అధినాయకి అయిన శ్రీ లలితా పరమేశ్వరి దేవి సైన్యానికి అధ్యక్షురాలు. వారాహి అమ్మవారిని శ్రీ మహావిష్ణువు యొక్క మరో రూపంగా మరియు మహాలక్ష్మి ప్రతిరూపంగాను చూస్తూ ఉంటారు. సర్వమంగళ స్వరూపం అయిన ఈ అమ్మవారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించడానికి చేతిలో పాశమును, దండమును ధరించిన దండనాథ అంటే తప్పులు చేసిన వారిని శిక్షించే దేవత ఈ వారాహి అమ్మవారు. అయితే వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండటము చాలామంది చూసి ఉంటారు. కానీ ఈమె ఉగ్ర రూపంలో కనిపించే అపార కరుణామయి, పరమ కృపామయి. అందరూ ఆరాధించే వారిని ఎంతో గొప్పగా కరుణిస్తుంది ఈ అమ్మ. అయితే వారాహి దేవత, వారాహి ఆరాధన అందరూ చేయకూడదని కొన్ని అపోహలున్నాయి. కానీ ఆ అపోహల వలన అమ్మవారి ఆరాధన చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసుంటుంది. ఈ వారాహి అమ్మవారిని ఆరాధించడం అంటే దుష్టశక్తిని ఆశ్రయించడమని, ప్రజానీకానికి మంచిది కాదని ఇలా అపోహలు చాలా ఉన్నాయి. అందువల్ల అమ్మవారిని ఆరాధించే విధానం కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఆ తర్వాత ఆరాధనను అందిపుచ్చుకునే వాళ్ళు లేక అలాగే ఎవరికీ తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయాయి. ఈ అమ్మవారు తాంత్రిక శక్తి అనేది పూర్తిగా సత్యదూరము. ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరము. ఎందుకంటే మనిషిని వేధించే సమస్యలైన అరిషడ్వర్గాలు అమ్మవారి ఆరాధన చేస్తే అవన్నీ మనిషి చెప్పు చేతల్లోనే ఉంటాయి. అంటే అరిషడ్వర్గాలు మనిషిని శాసించడం కాకుండా మనిషి వాటిని అణిచిపెట్టుకోగలుగుతాడు. కామ, క్రోధ, మద, మోహ, మత్సరాల్యం నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. మన మనసును నియంత్రిస్తుంది. అయితే ఈ అమ్మవారు సాక్షాత్తు ఆ వసుంధర దేవి అంటే భూదేవి. నాగలిని, రోకలిని ధరించిన ధాన్యదేవత. పంటలు సరిగా పండాలన్నా, వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక ఈ వారాహి ఆరాధన చేయాలి. ప్రస్తుత కాలంలో రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ వారాహి అమ్మవారి ఆరాధన వల్ల వారి జీవితాలు చక్కబడే అవకాశం ఉంటుంది. అలాగని ఇదేమీ మూర్ఖత్వపు చర్య కాదు. అమ్మవారిని మనస్సు పెట్టి ఆరాధించడం వలన అమ్మవారిని ఆరాధించడం తప్పేమీ కాదు. శ్రీకరి, శుభకరి, సర్వమంగళకారిణి, కళ్యాణ స్వరూపిణి, అమంగళ నాశిని, సుమంగళికారిణి, సౌభాగ్యప్రదాయిని, శుక్ర ప్రాణహరిణి ఈ వారాహి అమ్మవారు. ఇన్ని విధాల కరుణకు కలిగించే ఒకే ఒక దేవత ఈ వారాహి అమ్మవారు. అలాంటి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదము, సౌభాగ్యప్రదము. ఎటువంటి తీవ్ర సమస్యలైనా సరే ఈ అమ్మవారి ఆరాధన వల్ల పరిష్కారం లభిస్తుంది. కాబట్టి వారాహి మాతను ఆరాధించడం వల్ల సమస్యల పరిష్కారానికి మరియు మానసిక సమస్యలు తొలగించుకోవడానికి ఒక గొప్ప మార్గము. అయితే మన పురాణాల ప్రకారము శక్తి ఎక్కువ ఉన్న 7 ప్రతిరూపాలే ఈ సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారము 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకుని ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరైన వారాహి మాత పూర్వము హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన ఆ శ్రీ మహావిష్ణువు అవతారమే ఈ వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే ఈ వారాహి అని అంటారు. దేవి భాగవతము, మార్కండేయ పురాణము, వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. మరియు ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈమె పాత్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వారాహి మాత రూపము ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. మరియు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తూ ఉంటుంది.
అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది ఈ అమ్మవారు. మరియు గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది అంటారు. అంతేకాకుండా తాంత్రికులకు ఇష్టమైన దేవత ఈ వారాహిమాత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజించడము విశేషము. ఈ వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతము రాత్రి వేళల్లోనో లేదా తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ఔరాసి, వారణాసి, మైలాపూరుల్లో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. మరియు ఈ వారాహిమాత లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తూ ఉంటారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది ఈ వారాహిమాత. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, మరియు శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకము. ఈ వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయము. ఈ అమ్మవారికి కాశీలో ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఈ ఆలయ విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. కాశీ ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయము, వారణాసి భూగృహంలో ఉగ్రవారాహి విచిత్ర దేవాలయము. భూగృహంలో ఉన్న వారాహిదేవి విగ్రహం చాలా పెద్దది. ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికీ ఆ భూగృహంలో ప్రవేశం లేదు. మరియు ఉదయం 8 గంటల లోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందికి మాత్రం వెళ్ళనియ్యరు. విభాగంలో ఉన్న 2 రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలుగుతాము. కేవలం అమ్మవారి ముఖము, పాదాలు మాత్రమే చూడగలుగుతాము. రాత్రి వేళల్లో పూజలందుకునే ఈ వారాహి దేవత మన పురాణాల ప్రకారము శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వీరు దుష్ట శిక్షణ కోసము భక్తులకు కాపలాగా ఉండి రక్షిస్తారు. ఈ వారాహిమాత సప్త మాతృకలలో ఒకరు. మరియు వరాహుని స్త్రీతత్వము. పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన ఆ శ్రీ మహావిష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే ఈ వారాహిమాత అని అంటారు. మరియు దేవి భాగవతము, మార్కండేయ పురాణము, వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తూ ఉంటుంది. ఆయా పురాణాల్లో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభ నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ అమ్మవారి పాత్ర సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వారాహి రూపము ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. మరియు అమ్మవారి శరీరము నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు ఉంటుంది. తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తూ ఉంటుంది. మరియు అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తూ ఉంటుంది. మరియు అంతేకాకుండా ఈ గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా ఈ వారాహి దేవిని వర్ణిస్తూ ఉంటారు. కాశీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళకపోతే మాత్రము ఖచ్చితంగా వెళ్ళండి. కాశీ వెళ్ళిన వారు తప్పక దర్శించుకోవలసిన ముఖ్య దేవాలయము. ఈ ఆలయం వేళలు ఉదయం 4:30 నుంచి 8:30 వరకు మాత్రమే, కేవలం 4 గంటలు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత మూసివేస్తారు. ఎందుకంటే అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవత. చీకటి పడింది మొదలు ఉదయము 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటల పాటు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన 2 కన్నాలలో నుండి దర్శనం చేసుకోవాలి. ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖభాగం మాత్రమే కనిపిస్తుంది. మరియు రెండవ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనమవుతాయి. అమ్మవారికి పూజలు చేసే పూజారి మాత్రము నిమిషాల వ్యవధిలో
అలంకరణ చేసి, హారతి ఇచ్చేసి వెంటనే బయటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఆ కన్నాలలో నుండి దర్శనానికి భక్తులకు అనుమతినిస్తారు. మొన్న ఈ మధ్య జరిగిన ఓ సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి. కొత్తగా పెళ్ళైన ఒక జంట కొన్ని నెలల క్రితము అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ ఈ వారణాసికి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. అయితే పూజారి ఎప్పటిలాగానే కన్నంలో నుంచి చూడమని చెబితే అప్పుడు వారు వినరు. పెచ్చు మూర్ఖపు వాదనకి దిగారు. అమ్మవారు ఉగ్రహ రూపంలో ఉంటుందా? భక్తులని చూడనివ్వదా? అంటే కాదు నాయనా, శాంత కళ, ఉగ్రకళ అని 2 కళలు ఉంటాయి. శాంత కళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఉగ్రకళతో అంటే దుష్ట సంహారార్థము ఎత్తిన అవతారము. ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు. నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను. మనం సూర్యుడిని ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము. అయితే ఉదయం ఉన్నది ఆ సూర్యుడే, మధ్యాహ్నం కూడా ఉన్నది ఆ సూర్యుడే కదా అని చూస్తాము అంటే సాధ్యమేనా? కళ్ళు టపాసుల్లా పేలిపోతాయి. దృష్టి పోతుంది. అలాంటిదే దుష్ట శిక్షణార్థము ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు. చూడకూడదు అని ఎంతో శ్రద్ధగా చెప్పినా వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకు వెళ్లి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తీసుకొస్తాము అని మొండి పట్టుదల పట్టారు. దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తన అని గృహంలో ఉన్న అమ్మవారి వద్దకు ఆ కొత్త జంటని తీసుకెళ్లాడు. క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చేలోపు ఇద్దరూ కిందపడి మరణించారు. మహాశక్తి కలిగిన వారాహి అమ్మవారు కాశీ క్షేత్రంలో కొలువై ఉన్నందున, అందుకే ఆ అమ్మ గ్రామదేవత కరుణా వీక్షణాలతో వారణాసిలో ఇంతవరకు ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదట. అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మరియు శత్రుభయం ఉండదు. జ్ఞానసిద్ధి కలుగుతుంది. యోగులకి కుండలిని శక్తి జాగృతం అవుతుందట. మరియు అమ్మవారి అష్టోత్తరం పఠించడం వలన సకల జయాలు సిద్ధిస్తాయి. ఈ వారాహి అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తూ ఉంటారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తూ ఉంటారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాని, అలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది. దేవీ మహాత్మ్యం ప్రకారము రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసము దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. ఆ పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారము మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు మరియు వీపు భాగం నుండి వారాహీదేవి పుడుతుంది. ఈమె వాహనము గేదెగా తెలుపబడింది. అయితే రక్తబీజుడు కథలో ఈమె వరాహ రూపంలో రథంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తూ ఉంటుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహీదేవి. మందిరాల్లో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడము సర్వసాధారణంగా ఉంటుంది. వామాచారము పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తూ ఉంటారు. ప్రతి మనిషిలోనూ ఈ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాదిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. అయితే ఈ అమ్మవారి శక్తి దుష్ట శక్తులను అంచడానికి వీలుగా రూపొందించబడింది. ఇలా ఉగ్రరూపధారిణి అయిన అమ్మవారిని చూడటము కేవలం ఉపాసనా బలం ఉన్నవారికే మాత్రమే వీలవుతుందని, అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికై వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు. వారణాసిలోని అశ్వమేధ ఘాట్కు ఎడమవైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయము. ఈ వారాహీదేవి కవచము పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా కూడా త్వరగా పూర్తి అవుతాయి అని చెప్తారు. అఘోరాలు తాంత్రిక సిద్ధులకై రాత్రి వేళల్లో ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనదిగా చెబుతారు. ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ఎలాంటి కష్టం నుంచైనా తొలగిపోతుందని భక్తుల విశ్వాసము. వారాహి అమ్మవారికి పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది అంటే, ఈ వారాహి అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాలలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు
వరాహ రూపంలో అవతరించాడు. రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని రక్షించాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని, అందుకే భూదేవి వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపము. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణీద్రవ అనే నామం కనిపిస్తూ ఉంటుంది. హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనదిగా చెబుతారు. పంచమి సమయ సంకేత, దండనాథ, వారాహి సంకేత, పోత్రిని, శివ, మహాసేన, వార్తాళి, అరిగ్ని, ఆజ్ఞ, చక్రేశ్వరి అనే 12 నామాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ 12 నామాలను ప్రతిరోజు 11 సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చును. ఈ వారాహిదేవి అమ్మవారి పూజా విధానము. ఈ పూజలు పరిహారాలు చేసినా కూడా మీ కోరిక తీరడం లేదు అనుకునేవారు 3 అక్షరాల బీజమంత్రాన్ని అనుకొని చూడండి. 10 నిమిషాల్లో తీరిపోతుంది. లక్ష్మీ స్వరూపమైన ఈ వారాహిదేవిపై నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించాలి. ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని 11 సార్లు, 21 సార్లు, ఎన్నిసార్లైనా జపించవచ్చును. ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది. వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం 6 నుంచి 9 లోపు చేయాలి. పూజ కోసం అమ్మవారి చిత్రపటము, కాస్త గంధము, తెలుపు రంగు పూలు, సాంబ్రాణి ధూపం ఉండాలి. అయితే సాంబ్రాణి బొగ్గులు వెలిగించి దానిపై సాంబ్రాణి ధూపం వేయాలి. అగరవత్తులు వెలిగించకూడదు. వారికి దీపంతో పాటు చిన్న దీపం కూడా వెలిగించాలి. నైవేద్యంగా నల్ల బెల్లము, 2 లవంగాలు ఉపయోగించాలి. మరియు సింధూరం కలిపిన అక్షతలు వేస్తూ అమ్మవారి చిత్రపటానికి పూజలు చేయాలి. అయితే ఈ అమ్మవారికి శుక్రవారము మరియు అష్టమి తిథి కలిసి వచ్చిన రోజు 6 గంటల నుంచి 10 గంటల లోపు దీపము, ధూపము, నైవేద్యము భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకుని 3 లవంగాలు అరచేతిలో తీసుకొని ఈ మంత్రాన్ని 26 సార్లు అనుకోవాలి. మీరు ఏమి కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుంది. నరదృష్టి, చెడు దృష్టి, ఎదుటివారి శాపం వంటివి తగలకుండా ఉండేందుకు శుక్రవారం రోజు అష్టమి తిథి, పంచమి తిథి నాడు అమ్మవారిని పూజించాలి. ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. శుక్రవారాల్లో ఈ పరిహారం చేస్తే కష్టం అనే మాటకు చోటు ఉండదు. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.